హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా జనరల్గానే నలుగురు ఫ్రెండ్స్ కలుస్తున్నప్పుడు పాటలు పాడుతూ ఉంటే వీ ఎంజాయిడ్ అ లాట్ కదా. అలాంటిది ఇండియన్ ఐడల్ గురించి మీ అందరికీ తెలుసు. అండ్ మన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కూడా స్టార్ట్ అయిపోయింది. అలా అలల్లాగా వచ్చేసి గలగలా పాడేసి మన వాళ్ళందరూ అయితే మనల్ని బాగా మెప్పిస్తున్నారు. సో అలాంటి ఒక కంటెస్టెంట్ మనతో పాటు ఉన్నారన్నమాట. సో కుశల్ శర్మ, రైట్? ఎస్, కరెక్ట్గా పలికాను. సో కుశల్ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆ ఇండియన్ ఐడల్ విశేషాలు, ఆయన గాత్రంతో కొన్ని పాటలు అన్నీ విందాం. అండ్ అలాగే ఆయన జర్నీ గురించి కూడా తెలుసుకుందాం అనమాట. సో హాయ్ కుశల్ గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, కానీ బట్ మీతో మాట్లాడించడం కన్నా పాటలు పాడించడం చాలా మంచిది అనుకుంటున్నాను. సో బేసికల్గా మీరు ఆడిషన్లో పాడిన పాట వాజ్ వెరీ పాపులర్ కదా, అండ్ జడ్జెస్ని కూడా బాగా మెప్పించారు కాబట్టి సో సరదాగా ఒక్కసారి పాట ఏదైనా ఆడిషన్లో పాడిన పాట. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే, తనల్లే కదలే పొడుపు, వెదజల్లే కళలే మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే, అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూసానే. ఓ సూపర్. కొన్నిసార్లు సింగర్స్ పాడితే కానీ ఆ లిరిక్స్ ఏంటో అర్థం కావు. నేను కొన్నిసార్లు లిరిక్స్ తప్పుగా పాడుతుంటాను. అంటే మేము మీ అంత సింగర్స్ కాదు, కానీ ఏదో కొంచెం చిన్నగా పాడుతూ ఉంటాం. సో ఎస్ కుశల్, అంటే లైక్ ఎలా స్టార్ట్ అయింది మీ సింగింగ్ జర్నీ, ఏంటి అసలు? మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్ నా లైఫ్లో. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఎలక్ట్రానిక్స్ కోర్ జాబ్ చేద్దామని ప్లాన్ ఉండే. ఇంజనీరింగ్లో సడన్గా మ్యూజిక్ వింటూ చాలా ఇష్టం పెరిగి మ్యూజిక్ పైన నేను కూడా ట్రై చేయొచ్చు కదా, నేను కూడా పాడొచ్చు కదా అని అలా స్టార్ట్ చేశాను. At the age of 19. బాబోయ్, అప్పటి వరకు అసలు లేదు. సూపర్, వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా? ఫ్యామిలీ నుంచి చాలా బాగుంది. ప్రతి పాటకి వాళ్ళు కాంప్లిమెంట్స్, అంటే నేనేం పాడినా వాళ్ళనే అడుగుతాను అనమాట పాడిన తర్వాత ఎలా ఉంది అని. సో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా కాంపిటీషన్ అయినా ఏదైనా కంప్లీట్ ఫస్ట్ రౌండ్ ఆడిషన్స్ నుంచి సెలెక్ట్ అయ్యే వరకు వాళ్ళు నాతోనే ఉంటారు. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారా, జాబ్ వదిలేసి? జాబ్ యాక్చువల్లీ వచ్చింది, బట్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, సో వదిలేసిన తర్వాత పాడుతా తీయగాలో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఎంటెక్కి ప్రిపేర్ అవుతున్నాను. సో పాడుతా తీయగాలో అంటే ఏ సీజన్ మీరు? పాడుతా తీయగా 19th సీజన్, సెకండ్ ప్లేస్ వచ్చింది నాకు. సెకండ్ ప్లేస్, రన్నర్ అప్ ఐ థింక్ చరణ్ గారు. ఓకే, సూపర్. అంటే పాడుతా తీయగా ఈజ్ అ ప్లాట్ఫామ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగర్. అంటే ఏ సింగర్ వచ్చినా సరే మన ముందుకు ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారంటే పాడుతా తీయగలో చేసామండి అని అంటారు. సో మంచి ప్లాట్ఫామ్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆఫర్ ఎలా వచ్చింది పాడుతా తీగ? ఫస్ట్ టీవీలో చూసాను, ఈటీవీలో ఆడిషన్స్ అవుతున్నాయని ట్రై చేద్దాము అని ట్రై చేశాను. సెకండ్ రౌండ్ మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీకి రమ్మని కాల్ వచ్చింది. తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ లో కూడా సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఆడిషన్ లో పాడిన పాట ఏంటి గుర్తుందా? ప్రేమ లేదని పాడాను అక్కడ. రెండు ప్రేమ పాటలే. ఓకే, కెన్ యు సింగ్? యా షూర్. గురుతు చెరిపివేసి జీవించాలని, చెరపలేకపోతే మరణించాలని, తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని, గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని, ముక్కలలో లెక్కలేని రూపాలలో, ముక్కలలో లెక్కలేని రూపాలలో, మరల నిన్ను చూసి రోదించని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని, ఓ ప్రియా
జోహారులు లా 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 లా. క్వశ్చన్స్ ఏం లేవు, ఏం పాటలు పాడుతూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. వెరీ గుడ్ వాయిస్. థ్యాంక్ యూ. అంటే బేసికల్గా రెండు లవ్ సాంగ్సే. అండ్ ఏంటి లవ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది? ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్? అలా ఏం లేదు, జస్ట్ మ్యూజిక్ పైన ఉన్న ప్రేమనే ఏదైనా. ఓకే అంటే ఆ ఫీల్ ని క్యాచ్ చేసి ఆ ఫీల్ లో పాడడం. ఓకే. అండ్ వెన్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఐడల్ సీజన్ 3, అంటే బేసికల్గా ఇండియన్ ఐడల్ సీజన్ 3, ఇండియన్ ఐడల్ అన్న ఒక స్టాంప్ ఏదైతే ఉందో దట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ మనకి నార్త్ నుంచి స్టార్ట్ అయినా సరే, అంటే బాలీవుడ్ లో స్టార్ట్ అయినా సరే, ఇట్స్ కమింగ్ టు టాలీవుడ్ కి వచ్చింది కాబట్టి ఇండియన్ ఐడల్ కి వెళ్ళాలని ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడైనా బాలీవుడ్ కి వెళ్ళడం జరిగిందా? బాలీవుడ్ ఆడిషన్స్ కి కూడా వెళ్ళాను. ఏ సీజన్ కి వెళ్ళారు? మొన్నటి రీసెంట్ సీజన్ కి వెళ్ళాను. 40 ఐ డోంట్ నో నాకు సీజన్ నేమ్ అంత. ఆ సీజన్ కి వెళ్ళాను. శ్రేయా ఘోషల్ గారు జడ్జ్ ఉన్న సీజన్, దానికి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఐడల్ సీజన్ 2 కూడా వెళ్ళాను ఆడిషన్స్ కి. మన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కూడా ఆడిషన్స్ కి వెళ్ళాను. అక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఐడల్ నా డ్రీమ్ స్టేజ్. చాలా మందికి ఈ డ్రీమ్ స్టేజ్, బట్ నాకు చాలా ఎప్పటికైనా అక్కడ పాడాలి అని ఒక అది ఉండే. సో ఎవ్రీ సీజన్ నేను ఫాలో అవుతూ ఉన్నాను. సో అలానే సెకండ్ సీజన్ ఎలా ట్రై చేశాను, థర్డ్ సీజన్ కూడా అలానే ట్రై చేశాను. సెలెక్ట్ అయ్యాను. ఓకే. అండ్ మీ జడ్జెస్ విషయానికి వద్దాం. ఎవరు చాలా ఫన్నీగా ఉంటారు? ఫన్నీ అంటే తమన్ గారు. అవునా? అసలు అంటే సెట్ అంతా తమన్ గారు వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ వస్తుంది సెట్ లో అందరికి. ఈవెన్ కంటెస్టెంట్స్ కానీ అసలు నవ్వుతూనే ఉంటాం. తమన్ గారు వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉంటాం. అండ్ చాలా అసలు ఒక మంచి ఎనర్జెటిక్ వైబ్ క్రియేట్ చేస్తారు తమన్ గారు సెట్ లో. సో తమన్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఏ సాంగ్ కి? తమన్ గారు నాకు బుగ్గే బంగారమా అనే పాటకి నీ గొంతు చాలా బాగుంది, నీ గొంతులో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, అన్ని ఇలా కాదు, మాకు తమన్ గారిలో చెప్తే కదా అర్థమవుతుంది. తమన్ ఆయన కొంచెం ఇమిటేట్ చేస్తే కదా. ఇమిటేషన్ కొంచెం కష్టం, ఇమిటేషన్ నేను చేయలేను. హరిప్రియ చేస్తుంది. హరిప్రియ గారు చేస్తారా? హరిప్రియ చేస్తుంది. సో చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పారు. అది మెయిన్. ఇక్కడెక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పారు. సో ఓకే. అండ్ నాకు తెలిసి నిత్యా మీనన్ గారు కూడా ఉండేవారు, బట్ ఇప్పుడు గీతా మాధురి గారు కదా. సో ఏంటి అంటే లైక్ మీకు ఎప్పుడైనా అనిపించింది నిత్యా మీనన్ గారు ఉంటే బాగుంది, ఇంకొంచెం ఫన్ ఎక్కువయ్యా? గీతా మాధురి గారు ఎలా ఉంటారు? గీతా మాధురి గారు అసలు స్వీటెస్ట్. నేను ఆల్రెడీ స్వరాభిషేకంలో గీతా మాధురి గారి పాటకి కోరస్ పాడాను. అవునా? అప్పటి నుండి నాకు తెలుసు. చాలా స్వీటెస్ట్, ఎవరిని హర్ట్ చేయదు, చాలా కైండ్ పొలైట్ గీతా మాధురి గారు. అండ్ అసలు చాలా మంచి జడ్జ్. తను కూడా తన ఇన్పుట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి, చాలా బాగా చెప్తారు. మీకు ఇచ్చిన ఇన్పుట్స్ లో మీకు గీతా మాధురి గారు ఇచ్చిన ఏ ఇన్పుట్ ని అరే ఇది నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఐ థింక్ ఎవ్రీ చేస్తుంటారు, బట్ విచ్ వన్ ఈస్ వెరీ వాల్యుబుల్? గీతా మాధురి గారు ఏమన్నారంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. సో ఇంకా కొంచెం ప్రాక్టీస్, ఇంకా కొంచెం అవ్వాలి అని అనుకున్నారు. దట్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. నేను దానిపైన ఖచ్చితంగా వర్క్ చేసి ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ కాంప్లిమెంట్ వచ్చేసి నీ వాయిస్ లో ఒక నిజాయితీ ఉంది, దాన్ని అలానే కాపాడుకో అని చెప్పారు. వాయిస్ లో నీతిని నిజాయితీని చూసారా గీతా గారు మీరు? ఓకే. అండ్ కార్తిక్ గారి గురించి చెప్పండి. కార్తిక్ గారు అసలు బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను కార్తిక్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో అందుకే ఆడిషన్స్ లో కార్తిక్ గారి పాటనే వాడాను. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ కార్తిక్ గారు పిలిచి నన్ను హగ్ చేసుకొని చాలా బాగా మాట్లాడారు. లైక్ మంచి ప్రాక్టీస్ చేయి, ఇంకా అసలు వన్ ఆఫ్ ది మంచి ఎక్స్పీరియన్సెస్ కార్తిక్ గారితో నాకు. ఓకే. సో బేసికల్గా మాకు చూపించడం, మాకు స్క్రీనింగ్ చేయడం ఎలా ఉంటుంది అని అంటే 3 జడ్జెస్ వేర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా బాగా మాట్లాడతారు అని. బట్ వీ డోంట్ నో ఆఫ్ సెట్స్ ఏమవుతుందో మాకు తెలియదు కాబట్టి ఆఫ్ సెట్స్ ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీ ఉంటారు, ఎప్పుడు కలిసినా మాట్లాడతారు. లైక్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా బాగుంటారు, డిగ్నిఫైడ్ ఉంటారు. అంటే ఏమైనా టిప్స్ అయినా కూడా ఇస్తారు. బట్ నేను పర్సనల్గా మేము కలిసినప్పుడు ఇప్పటివరకు అయితే బాగా మాట్లాడారు. మ్యూజిక్ రిలేటెడ్ ఎక్కువ ఏం మాట్లాడలేదు. సో ఆఫ్టర్ ది పాట పాడిన తర్వాత మాత్రం మంచిగా మ్యూజిక్ రిలేటెడ్ అని చెప్పారు. ఓకే, సూపర్. సో అంటే లైక్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి బట్ యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ రైట్ నౌ కదా. సో అంటే ఎంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది, బట్ కొద్ది రోజులే జర్నీ చేశారు. ఎలా అనిపిస్తుంది ఏంటి? డెఫినెట్లీ రోజు బాధేస్తుంది నిజం చెప్పాలంటే. రోజు ఇంకా కొన్ని పాటలు పాడాల్సింది, ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పాటలు పాడాల్సింది అని అనుకుంటాము.
బట్ అక్కడ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళ ముందర పాడి ఆ జర్నీ అంతా అది కూడా చాలా హ్యాపీ. అసలు దానికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బట్ బాధ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఇంకా కొన్ని పాడాల్సింది పాటలు, ఇంకా కొన్ని ఉండాల్సింది, ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండాల్సింది అని అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. అండ్ ఒక సింగర్కైనా, ఒక యాంకర్కైనా, ఒక ఆర్జేకైనా, ఎవరికైనా సరే వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మీ వాయిస్ కోసం మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? బికాస్ ఇట్స్ అ రైనీ సీజన్ అండ్ మనకి ఏ సీజన్ వచ్చినా సరే వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు వాయిస్కి ఎలా కేర్ తీసుకుంటారు? స్టీమ్ తీసుకుంటాను నేను. అంటే ఏమైనా ఎనీ రియాలిటీ షో ఉన్నా లేకపోతే ఎనీ ప్రోగ్రామ్స్ ఉన్నా ఆ ప్రోగ్రామ్ కన్నా 1 వీక్ ముందు నుంచి స్టీమ్ ఆవిరి తీసుకుంటాను. ఆవిరి తీసుకొని హాట్ వాటర్ తీసుకుంటాను. అంతే అంతే అంతకు మించి ఇంకేం లేదు. ఫుడ్, విక్స్, స్ట్రెప్సిల్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఏం తినరా? అసలు విపరీతమైన ఇష్టం అవి అంటే. ఏమిటో సింగర్స్ కి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, యాంకర్లకు మాత్రమే ఐస్ క్రీమ్ అంటే పిచ్చి ఉంటుంది. అసలు మిల్క్ షేక్స్ అసలు చాలా ఇష్టం అసలు. బట్ అదే చెప్పాను కదా, ఒక ప్రోగ్రామ్ కన్నా ఒక 1 వీక్ 10 డేస్ ముందు మాత్రం కష్టంతో ఆపేస్తా. ఓకే, యూ హ్యావ్ అ వెరీ గుడ్ వాయిస్ అన్నాను కదా, సో ఎప్పుడైనా డబ్బింగ్ చెప్దామని అనుకున్నారా? నాకు చెప్పాలని ఉంది, బట్ నేను అనుకున్నాను చాలా సార్లు. ఆఫర్స్ ఏమైనా ఇంకా ఏం లేదు, వస్తే చెప్తారు. ఎవరికి ఇవ్వాలని ఉంది మీ వాయిస్ జనరల్ గా? ఎవరికైనా ఓకే. బేసికల్ గా సో మెనీ స్టార్స్ ఆర్ దేర్, వాళ్ళ ఓన్ వాయిస్ వాళ్ళు చెప్పరు. అంటే లైక్ కొన్నిసార్లు వాళ్ళ క్యారెక్టరైజేషన్ కి, వాళ్ళ క్యారెక్టర్ ఉన్న బరువుకి వాళ్ళు చెప్పరు. అంటే కొంచెం వేరే వాయిస్ అయితే బాగుంటుందని. అలా మీరు చూసి చాలా మంది ఆర్టిస్టులు చూసుంటారు కదా, నా వాయిస్ ఈ ఆర్టిస్ట్కి అయితే బాగుంటుంది అని మీరు అనుకునేది చెప్పండి. ఇట్స్ యువర్ కంప్లీట్లీ యువర్ పర్సనల్ ఒపీనియన్. అలా అసలు అలానైతే ఫ్రాంక్లీ ఏం అనిపించలేదు. లైక్ జస్ట్ ఇప్పుడు ఎవరైనా యంగ్ హీరోస్ ఆర్ యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా ఆపర్చునిటీ వస్తే చాలు. సరదాగా ఏదైనా డైలాగ్ చెప్తారా? ఎనీ డైలాగ్. కొంచెం గుర్తు రావట్లేదు. నేను హెల్ప్ చేస్తాను. బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదైనా. బాలయ్య బాబు గారి వాయిస్ కష్టం. ఆయన వాయిస్ అంటే నాకు డబ్బింగ్ అంటే ఎలా చేయాలని అంటే నా వాయిస్ లోనే ఇలాంటి వాయిస్ ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐ వాంట్ డూ, అండ్ దానిలోకి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఇంకా. ఓకే, సో అలా చేయడానికి. బట్ బేసికల్ గా యూ లవ్ టు సింగ్. ఐ లవ్ టు సింగ్ కదా, చాలా. ఓకే, మ్యూజిక్ ఏదైనా ఐ వుడ్ లవ్ టు డూ. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం అయినా అంటే నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇన్స్ట్రుమెంట్ కూడా ఏదైనా దేనిలోనైనా మ్యూజిక్ ఉంటే ఐ వుడ్ లవ్ టు డూ దట్. ఓకే, యూ హ్యావ్ అ వెరీ గుడ్ వాయిస్, మంచి పాటలు పాడారు అండ్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు. కాబట్టి ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి రాలేదండి. రాలేదు. కొన్ని ట్రాక్స్ పాడాను అండ్ కొన్ని నార్మల్ ప్రైవేట్ సాంగ్స్కి ట్రాక్స్ పాడాను. అండ్ మ్యాంగో మ్యూజిక్లో ఒక అమ్మవారి పాట పాడాను, దేవుడి పాటలు ఒక 2-3 పాడాను, ఒక కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో పాడాను. పేమెంట్స్ ఇస్తారా అండి వాటికి పాడడానికి? మీకు ఫస్ట్ సింగింగ్ వల్ల వచ్చిన పేమెంట్ ఎంత? ఐ గెస్ 5,000 అనుకుంటా. 5,000 ఫర్ సింగింగ్? పర్లేదు, బాగానే ఇస్తున్నారు. అలానే కష్టపడుతున్నారు కూడా కదా. ఏంటి అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్స్ వెరీ ఈజీ, అంటే లైక్ వెళ్తారు, పాడతారు, వచ్చేస్తారు, వాళ్ళకి ఏముందిలే అని చాలా మంది అనుకుంటారు కదా. బట్ యాక్చువల్గా ప్రాపర్గా సింగర్ కష్టాలు ఏంటి, ఎలా ఉంటాయి సింగింగ్ అంటే లైక్ రికార్డింగ్ టైంలో? అలా ఫస్ట్ వాయిస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది అర్థమైపోద్ది వినే వాళ్ళకి, వాయిస్ ఏదో సంథింగ్ డ్యామేజ్ అయింది అని. వాయిస్ కేర్ తీసుకోవాలి. అండ్ తర్వాత ఒక కొత్త రికార్డింగ్ అయితే ఆ పాటకి మన స్టైల్ తీసుకురావాలి, అప్పుడే ఆడియన్స్కి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏ పాట అయినా, ఒక బ్రేకప్ సాంగ్ అయితే ఆ ఫీల్ జనాలకు కనెక్ట్ అయ్యేలా, ఒక దేవుడి పాట అయితే ఆ డివోషన్ జనాలకు కనెక్ట్ అయ్యేలా తీసుకురావడానికి చాలా వర్క్ చేయాలి. లిరిక్స్ అంతా చూసుకొని ఏ ఫీల్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం మన పాటతో, ఇవన్నీ చూసుకొని దీనిపైన ఈ హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. వన్స్ వీఆర్ ప్రాక్టీస్ చేసి ఓకే అయితే వెళ్ళి పాడేసి రావాలి. ఓకే, సూపర్. సో సరదాగా ఒక చిన్న సెగ్మెంట్, నేను మీకు సిచ్యువేషన్స్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో మీకు గుర్తుకొచ్చే పాట. ఓకేనా? వావ్, ఆయన అసలు అనుకోవడం రెడీ అంటున్నారు. సరే, నేను ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చెప్తాను. ఒక అబ్బాయి తన లవ్ ని ప్రపోజ్ చేయాలి. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్.
నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో కాదో, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. వెయిటింగ్ ఫర్ సమ్వన్. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నేను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ, నిలుచున్నానే నీరే నానా తానే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. గర్ల్ ఫ్రెండ్ అలిగింది బుజ్జగించాలి. I'm very sorry అన్నాగా వందోసారి, సరదాగా నవ్వేసేయ్ ఒకసారి, హలో హయో హయో పెదాలల తనన శపించకే మరి, మంత్రాల బీజపించి వదిలై క్షమించి. మ్యారేజ్ సిచ్యువేషన్. తెల్ల తెల్లవారే వెలుగు రేఖల, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లి బిల్లి వెన్న పాల నురగల, తన కొమ్మల, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల, మా ఇంట్లో తనన. విన్నింగ్ సిచ్యువేషన్. విన్నింగ్, విక్టరీ. గుర్తురాట్లే. సైరాల సాంగ్. సైరా టైటిల్ సాంగ్. ఓ సైరా పవిత్ర. లిరిక్స్ గుర్తులేవు. ఓకే డన్. అండ్ ఫైనల్ గా వన్ సిచ్యువేషన్స్ అండ్ వెన్ వి లాస్ట్ సమ్వన్. తలచి తలచి చూసా, వలచి విడిచి నడిచా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. సూపర్. మీరు ఇన్ని పాటలు పాడారు కానీ బట్ లాస్ట్ పాట వాజ్ వెరీ ఇంటెన్స్. చాలా అంటే లైక్ అట్లా దూరి ఇలా వచ్చినట్టుంది. చాలా బాగా పాడారు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారే. చిరంజీవి గారు అని చెప్పి పాట గుర్తు రాలేదు చూడండి. అసలు థంబ్నెయిల్ అదే పెడతాం. అంటే ఆ పదం విక్టరీ అనేసరికి ఒకేసారి గుర్తు. అవునండి, విక్టరీ మీద చాలా పాటలు ఉన్నాయి. ఎస్. అండ్ సింగర్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎనీ డే బాలు గారు, కార్తిక్ గారు, అరిజిత్ సింగ్ గారు. అరిజిత్ సింగ్ గారు హిందీ సాంగ్స్ కూడా పాడతారు. ఎనీ సాంగ్ యూ కెన్ సింగ్ అరిజిత్ సింగ్ ఏదైనా సాంగ్, వన్ సాంగ్. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो, ओ चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो. వావ్, యువర్ వర్డింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో లిటరల్లీ చాలా బాగా పాడారండి. అండ్ ఐ ఎంజాయ్డ్ అలాట్. నాకు బాగా నచ్చింది పర్సనల్ గా. సో ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏం చేస్తున్నారు ఏంటి? అదే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఏం నేర్చుకుంటారు? ఏ ఇన్స్ట్రుమెంట్? నాకు వైలిన్ అండ్ వీణా అంటే చాలా ఇష్టం. మనకు అది ఇట్లా వచ్చు అని అనుకుంటాం కానీ రాదు. ఓకే డన్, చెప్పండి. వైలిన్ అండ్ వీణా నేర్చుకుందాం అనుకుంటున్నాను. అండ్ చదువుకోవాలి మళ్ళీ ఎంటెక్ కి. అండ్ మ్యూజిక్ నేర్చుకుంటూ వెళ్ళాలి ఇంకా. అంతే అంతే. హైయెస్ట్ గా అంటే లైక్ మీ సింగింగ్ లో మీకు వచ్చిన హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అంటే మీరు స్టార్టింగ్ మంచి 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 పెట్టుబడి వచ్చింది ఈయనకి. అంటే బయట షోస్ చేస్తున్నప్పుడు బాగానే పే చేస్తారు. ఎంత? బాగానే చెప్పండి.
లైక్ మంచి పేమెంట్, డీసెంట్ పేమెంట్ గుడ్ పే. సో మీరు చదువుకుంటూ సింగింగ్ ని కంటిన్యూ చేస్తూ జాబ్ మళ్ళీ చేస్తారా? నో, యూఆర్ కంప్లీట్లీ సింగింగ్. జాబ్ కూడా చేయాలని ఉంది. బట్ ఇంకా మనం అయితే చాలా అనుకుంటాం, బట్ మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, ఒక్కోసారి జరగవు. సో లెట్స్ సీ, ట్రై అయితే చేస్తాను చదువుకుంటూ. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది, అండ్ ఎవరు వెరీ టఫ్ కాంపిటీటర్స్ అనిపిస్తుంది? అలా కొంచెం కష్టమే అండి. కొన్ని ముగ్గురు పేరు చెప్పండి, ఉన్న వాళ్ళ నుంచి ముగ్గురు పేరు చెప్పండి. కొంచెం కష్టమే. అందరూ బాగా పాడుతున్నారు, చాలా డిప్లొమాటిక్ గా చాలా అందరూ చాలా బాగా పాడుతున్నారు. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్కరు చాలా హైలైట్ అవుతున్నారు. సో అది కొంచెం దానివల్ల కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంది. బట్ అందరూ లైక్ బెస్ట్ ఫ్రెండ్ నాకు కేశవ్, హరిప్రియ, అది పక్కన ఉన్నారు కాబట్టి తనని మీరు కావాలంటే ఆఫ్ కెమెరా కూడా అడగచ్చు. కేశవ్, హరిప్రియ, పూర్ణిమ అండ్ స్కంద. ఓకే, ఏంటి చిల్ అవుట్ అవుతారా మీరు? సరదాగా జోక్లా వేసుకుంటారా, లేకపోతే ఎప్పుడు సింగింగ్ 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 అవుతారా? ఫుల్ ముచ్చట్లు పెట్టుకుంటాం, ఫుల్ నవ్వుకుంటాం, చాలా చాలా బాగా మీ జడ్జెస్ మీద ఎప్పుడైనా జోక్లు వేసుకున్నారా? నేనైతే ఎంత సేఫ్ గా ఆడుతున్నారు సరేనా? నేనైతే అస్సలు నేను సాంప్రదాయిని సుప్పిని. నిజం. ఎక్కువ ఎవరు జోక్స్ వేస్తారు జడ్జెస్ మీద? జడ్జెస్ మీదనైతే నేను వినలేదండి. సరదాగా అండి, సరదాగా అంటే మొన్న ఇమిటేట్ చేశారు కదా అందరూ, లైక్ అలా అంతే తప్ప. మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు? శ్రీరామచంద్ర గారిని కూడా చేయరు అస్సలు. ఓకే, సో శ్రీరామచంద్ర గారి దగ్గర నుంచి అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ హోస్ట్, యాజ్ అన్ సింగర్, హీఈస్ ఆసమ్. సో ఆయన ఎలా ఉంటారు? శ్రీరామచంద్ర గారు కూడా ఎనర్జీ, లైక్ వచ్చినప్పటి నుంచి అసలు కంటెస్టెంట్స్ దగ్గరికి వస్తారు, అందరితో మాట్లాడతారు, అంటే హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన దగ్గర నుంచి అంటే మనం చాలా ఫోకస్డ్ గా ఉంటే మల్టిపుల్ టాస్క్స్ చేయొచ్చు అని నేర్చుకున్నాను. ఎందుకంటే ఎంత బాగా చేస్తున్నారు యాంకరింగ్. అయితే అసలు నేను ఫస్ట్ డే చాలా షాక్ అయ్యాను, అసలు ఏం ఎనర్జీ, అసలు ఇది ఎంత ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీ సార్ ఈస్ హ్యావింగ్ అని. అండ్ అదే ఎనర్జీ సింగింగ్, అదే ఎనర్జీ డాన్సింగ్. డాన్స్ కూడా ఎంత బాగా చేస్తారో స్టైలిష్ గా. సో మల్టీ టాస్కింగ్. మీరు ఉన్నప్పుడు కూడా గెస్ట్లు వచ్చారు కదా, విజయ్ దేవరకొండ గారు వచ్చారు. రౌడీ గారు వచ్చారు. ఆయన ఏదైనా పాట పాడారా? ఆ రోజు ఆయన పాట పాడలేదు, నేను వేరే పాట పాడారు. ఎందుకు సార్, మా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు? అయ్యో అలా ఏం లేదు. సో 12 members లో 6 members విజయ్ దేవరకొండ గారి పాటలు అలా అనుకున్నాము. అలా డివైడ్ చేసుకున్నారు, మీరు పంచుకున్నారు. ఓకే, సూపర్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్. మీరు మంచి మంచి సినిమాల్లో పాటలు పాడేసి మమ్మల్ని గుర్తుంచుకోండి, మర్చిపోకండి. తప్పకుండా. ఎప్పటికైనా సరే మేము అటు రావాలని కోరుకుంటున్నాం. నేను కూడా పాడదాం అనుకుంటాను, కానీ మా వ్యూవర్స్, ప్రేక్షకుల చెవులు మంచిగా ఉండాలని పాడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. సో అదిదా మ్యాటర్ అనమాట. సో ఇప్పటివరకు ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు కీప్ వాచింగ్ TFPC.